నవంబర్ 29 తారీఖు అంటే ఈ తారీఖు ఒక ప్రాధాన్యత కలిగినటువంటి తారీఖు. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించుకున్నటువంటి తారీఖు. ఇలా 2009 నవంబర్ 29 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో, తెలంగాణ జైత్ర యాత్రనో ఇవాళ లేకుంటే నా శవయాత్రను అనే పద్ధతిలో కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసి ఇవాళ అమర నిరాదీక్షకు బయలుదేరడం జరిగింది. ఇవాళ ఇదే తారీఖు నాడు నవంబర్ 29 తారీఖు నాడు అలుగునూరు చౌరస్తా దగ్గర కేసీఆర్ గారిని అరెస్టు చేసి ఖమ్మం జైలుకి తీసుకెళ్లడం జరిగింది. ఖమ్మం జైల్లో బంధించినటువంటి కేసీఆర్ చూసినటువంటి తెలంగాణ సమాజం అంతా ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా కోపోద్రికులు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 30 తారీఖు నాడు సింగరేణి కార్మిక వర్గం అంతా ఒక సింహాల్లాగా గర్జించి నవంబర్ 30 తారీఖు నాడు ఇవాళ సమ్మె చేసి కేసీఆర్ గారికి బాసటగా మేము ఉంటాం, కేసీఆర్ గారి వెంట ఉంటాం, తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడతామని సింగరేణి కార్మిక వర్గం అంతా ఆ రోజు సమ్మెకు పోయినటువంటి తారీఖు. తెలంగాణ కోసం జరిగినటువంటి మొట్టమొదటి సమ్మె ఇవాళ నవంబర్ 30 తారీఖు నాడు. అదే రోజు పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సింగరేణి కార్మిక వర్గం అంతా నాటి ఉద్యమ తారీఖును గుర్తు చేసుకొని, నాటి పోరాటాన్ని గుర్తు చేసుకొని కార్మిక వర్గం అంతా కదం దొక్కే విధంగా ఇవాళ ఓటుకు బయలుదేరబోతున్నారు. సగర్వంగా, గర్వంగా, ఆత్మగౌరవం తొనికిసలాడే విధంగా పిల్ల పాపల్ని వెంబడి పెట్టుకొని ఓటింగ్ బయలుదేరి ఇవాళ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి చేయడమే మా ధ్యేయం అనే పద్ధతిలో కారు గుర్తుకు ఓటేయడానికి బయలుదేరుతున్నటువంటి పద్ధతి మనం స్పష్టంగా చూడబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పండగకు బయలుదేరినట్టుగా, ఒక యాత్రకు బయలుదేరినట్టుగా, ఒక జైత్ర యాత్రకు బయలుదేరినట్టుగా కార్మిక వర్గం అంతా కదిలి ఇవాళ బీఆర్ఎస్, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం సిద్ధమయ్యిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.